హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జోష్నిహా ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏమిటి అంటే మోడల్ విలేజ్. ఈ మోడల్ విలేజ్ బెంగళూరులోని జక్కూర్ అనే ఏరియాలో ఉంది. ఈ మోడల్ విలేజ్ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ఒక అద్భుతమనే చెప్పవచ్చు. ఎందుకో మీరే చూడండి. కన్నడ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, వారి జీవన విధానం ఎలా ఉంటాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఒకప్పటి పల్లెటూర్లు ఎలా ఉండేవి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పశువులను ఇంటి బయట కట్టడం, ఒక ఆవిడ పాలను కొలవడం, మరొక ఆవిడ ముగ్గు పెట్టడం చూడవచ్చు. దీనిని కన్నడలో తొట్టెమనే అంటారు. అంటే మన తెలుగులో మండువా లోగిలి ఇల్లు అన్నమాట. ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నట్లు, ఒక పెద్ద ఆయన పుస్తకం చదువుకుంటున్నట్లు, అతని కాళ్ళ దగ్గర ఒక కుక్క. ఎంత రియలిస్టిక్గా ఈ శిల్పాలు చెక్కారో మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, ఇంటి లోపల కిటికీలో నుండి ఒక బాబు బయటకు చూడటం, ఒక ఆవిడ చేటలో పప్పులు వేసుకుని ఏరటం, ఒక అమ్మాయి తల దువ్వుకోవడం, ఒక పిల్లాడు చదువుకోవడం అంతా కూడా పల్లెటూర్లలో ఒక ఇంట్లో జరిగే ఒక సన్నివేశం ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కబడింది. ఇక్కడ ఒక కుక్క పిల్లలకి పాలు ఇవ్వడం కూడా ఎంత న్యాచురల్గా చెక్కారో చూడవచ్చు. అంతేకాకుండా గోడ మీద కోడిపుంజు, గోడకు కొట్టిన పిడకలు, ఒక అతను కట్టెలు కొట్టడం మొదలైన శిల్పాలు చూడవచ్చు. ఇది గానుగు నూనె తీసేవాళ్ళ ఇల్లు. ఇది శిల్పాలు చెక్కే వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఒక అమ్మాయి బిందెతో నీళ్లు తేవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాళ్లను కొట్టి వాటి నుండి శిల్పాలు చెక్కడం వంటివి కళ్ళకు కట్టినట్లు ఎంత అద్భుతంగా చేశారో ఈ శిల్పాలు. ఒక పెద్దావిడ, ఆవిడ మనవరాలు నీళ్లు మోసుకెళ్తున్న చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. ఇది కొడబాస్ హౌస్, అంటే కూర్గు డిస్ట్రిక్ట్లో ఉండే ఒక రకమైన తెగకు చెందిన వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ ఒక కొడవ తెగకు చెందిన జంట టెంపుల్కి వెళ్లే సన్నివేశం చిత్రీకరించబడింది. అలాగే అరుగు మీద ఒక కుక్క నిద్రపోతున్న దృశ్యం కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది కంబళ్ళు తయారు చేసే వాళ్ళ ఇల్లు. ఇక్కడ వాళ్ళు పెంచుకునే కోళ్ళు, మేకలు, ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు చేసుకునే పనులు మొదలైనవి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ హౌస్కి వెళ్తే, విలేజెస్లో ఇదివరకు పిల్లలకి ఇంటి అరుగు మీదే చదువు ఎలా చెప్పేవాళ్ళో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఇది ఊరి పంచాయతీ అన్నమాట. పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పడం, మిగతా వాళ్ళు వినడం ఇక్కడ గమనించవచ్చు. ఇది పింజారీ హౌస్, అంటే పరుపులు కుట్టే వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఇంట్లో ఆడ మగ అంతా ఈక్వల్గా కష్టపడుతున్నారు. మగవాళ్ళు దూది ఎక్కుతుంటే ఆడవాళ్ళు పరుపులు ఇంకా పిల్లోస్ కుట్టడం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం చూస్తే మనకు మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. గోటీ బిళ్ళ, టైర్లతో ఆటలు, చక్రాల బండితో ఆటలు, ఇవన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు.
ఇది కమ్మరి పనులు చేసే వాళ్ళ ఇల్లు. ఇది టైలరింగ్ చేసే వాళ్ళ ఇల్లు. ఇంట్లోనే టైలరింగ్ చేయటం, చేతికుట్లు కుట్టడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే బార్బర్స్ హౌస్, గాజుల వాళ్ళ ఇల్లు, వడ్రంగి పనులు చేసే వాళ్ళ ఇల్లు, తాళ్ళు పేనే వాళ్ళ ఇల్లు, ఇలా అనేక రకాల హౌసెస్కి సంబంధించిన చిత్రాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక పెద్ద బావి నుండి నీళ్లు తోడడం, ఆ నీళ్లు ఇంటికి మోసుకెళ్ళడం, పిల్లలు ఆడుకోవడం, ఇలా అనేక రకాల చిత్రాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఒక కుక్క చేపలు అమ్ముకునే ఆవిడ వెంట పడడం ఎంత బాగా కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారో ఇక్కడ మనం గమనించవచ్చు. రుబ్బురోళ్ళు తయారు చేసే వాళ్ళ ఇల్లు ఇది. ఒక లంబాడి ఆవిడ కట్టెలు మోసుకుని వెళ్ళడం, ఆవిడ ముందు ఒక కుక్క నడుచుకుంటూ వెళ్ళడం ఇక్కడ గమనించవచ్చు. ఇది సున్నం రాళ్ళు తయారు చేసే వాళ్ళ ఇల్లు. ఇది ఒక లంబాడి వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఇంట్లో చేసుకునే పనులు ఇక్కడ శిల్పాల రూపంలో ఎంతో బాగా చిత్రించారు. ఇదండి ఇవాల్టి వీడియో. దీని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి.